శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఐక్య విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. ఇండస్ట్రీస్ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఏప్రిల్ ఫుల్ చేసినట్లు ఐక్య విద్యార్థి యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగ యువతను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏప్రిల్ ఫుల్ చేశారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి మెగా జాబ్ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఐక్య విద్యార్థి సంఘాలు కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా గత 2.5 సంవత్సరం అవుతామని కూటమి గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికి కూడా కనీసం వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అని చెప్పేసి సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అని అసెంబ్లీలో చంద్రబాబు చెప్తా ఉన్నారు. ఈ సూపర్ 6 హామీలు అన్నీ కూడా డూప్ 6గా మేము ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు మీకు తెలుస్తూ ఉన్నాం. అంతేకాకుండా విద్యార్థులు అయితేనేమి, యావత్ యువత అయితేనేమి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వని పాపాన్ని కూడా మీరు ఇంతవరకు కూడా పోలేదని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలా. విడుదల చేయని పక్షాన మేము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మా ఐక్య విద్యార్థి సంఘాలుగా మీ కార్యాలయాలు కూడా ముట్టడించే కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైద్య శాఖలో కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఈరోజు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడ కనీసం మనం ఏం చేయడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది. వైద్య శాఖలో కనీసం ఆయన ఎవరికైనా కూడా నర్సులకైతేనేమే ఏమైనా కూడా కనీసం ఇంతవరకు ఉద్యోగ అవకాశాలు కూడా తెచ్చిన పాపాన్ని కూడా లేదు. నిరుద్యోగులు మరియు విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలా. పరిష్కరించిన ఎడల భవిష్యత్తులో అసెంబ్లీ కార్యాలయాన్ని ముట్టడించడానికైనా సరే ఈరోజున మేము విద్యార్థి యువజన సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పేరు నామాల నాగార్జున, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్సాయి జిల్లా. ప్రధానంగా ఈరోజు అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే విద్యారంగ సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల మీద ఈరోజు ఏప్రిల్ 1 తారీఖున ఈ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే విద్యార్థులకి, నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా చెవులో పూలు పెట్టాయో మనం ఈ సందర్భంగా ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఇతర విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉండే విద్యారంగ సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలా. ఏవైతే పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు మరి షరతులతో వాటిని కూడా విడుదల చేశారు. అయితే ఇంకా 3,300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్స్ అనేవి బకాయిలు ఉన్నాయి. తక్షణం వాటిని విడుదల చేయాలా. అదేవిధంగా మీరు మా ప్రభుత్వం వస్తేనే మేము ఓహో ఆహా అనే విధంగా ఈరోజు ప్రభుత్వ బడులన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడే కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వం చేసిన పాపన లేదు. అదేవిధంగా ఈరోజు సంక్షేమ ఫస్ట్ నేను గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులకి మెగా డిఎస్సీ విడుదల చేస్తానని హామీతో గద్దెనెక్కి ఈరోజు మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీగా మలుచుకున్నాడు. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు హామీలో చెప్పారో ఈరోజు 2.5 సంవత్సరం అయితేనా ఏ నిరుద్యోగి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా ఉందా అంటే అది నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. అదేవిధంగా గతంలో అతను పాదయాత్ర చేస్తూ నేను ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఏసీ గదిలో కూర్చొని అతను కాలక్షేపం చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నేను ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అతనికి ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఎక్కువ శాతం మంది యువకులు ఉన్నారో, ఇతను కూటమిలో అధికారం వస్తే అతను నమ్మిన అభిమానులు కావచ్చు, అతన్ని వెంట ఉన్న యువకులకు కావచ్చు ఉద్యోగాలు వస్తాయని ఆశతో రోజు ఓట్లేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చీలగొట్టుకోకుండా కూటమి ప్రభుత్వాన్ని నిలబడడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పరిగొస్తున్నారు తప్ప యువతకి, అతని అభిమానులకి ఏ విధంగా కూడా అతను దోహదపడే విధంగా లేదు. అదే ఆ రోజు జగన్మోహన్